శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలు చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 19 జూలై అంటే 19th జూలై 2026 నుండి 25th జూలై ఈ వారం రోజులు 2026 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక 2 minutes కదా, కొంచెం సేపు. వృషభ రాశిలో కుజుడు, అలాగే బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడండి మిథున రాశిలో. అలాగే కర్కాటకంలో రవితో కలిసిన గురుడు బ్రహ్మాండం అండి. వీళ్ళిద్దరూ చాలా కాంబినేషన్. కర్కాటక రాశిలోను సింహరాశిలోను వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. అలాగే రాహు బాహువుల మీద తిప్పాడు. రాహు మనకి కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము కింద వస్తుంది అని చెప్పచ్చు మనం. జనరల్గా చంద్రుడు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉండిపోయాయి. అవునా? ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి మీ రాశ్యాధిపతి కుజుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వలన ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా ఏమాత్రమో ఇబ్బంది పడడం అనేది కరెక్ట్. కానీ విద్యలో మాత్రం ఆటంకాలు వస్తాయండి. కొంచెం విద్యలోను, అలాగే కొంత ధనం విషయంలో కూడా కొంత చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ధనం మాత్రం వస్తుంది. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఉందండి. సెకండ్ భావానికి శని దృష్టి ఉంది కుజుడికి. కుజుడు సెకండ్ భావంలో ఉండి శని దృష్టి ఉంది. అంటే ఫేస్ మీద కానీ లేకపోతే ఒంటి మీద కానీ చిన్నపాటి దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. జాగ్రత్త ఉండోయ్. లేదా మీ డబ్బులు రావడం అంటే ఫైనాన్షియల్గా రావడానికి ఆలస్యం అవుతుంది. కానీ కుజశనుల కాంబినేషన్ ఉందంటే చిన్న ఒంటి మీద బ్లడ్, బోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే కంటికి సంబంధించిన ఆపరేషను, పంటికి సంబంధించిందో లేదా అందరికీ కాదండి, కొంతమంది జరగడానికి మాత్రం అవకాశం ఉంది. బుధుడు వలన థర్డ్ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే సోఫలితాలు ఇస్తాడు. వక్రగతిలో ఉన్నాడు కదా. కానీ మీకు మంచి పాపతోనే ఉంటాడు. అంటే ఏంటంటే ఎక్కువగా ప్రయాణాలు మాత్రం సూచిస్తున్నాయండి. అసలే మీరు ఎక్కువగా ఎక్కడ చోట నిలవరు కాబట్టి మీకు షార్ట్ జర్నీస్ ఎక్కువ చూపిస్తున్నాయి. మీకు బుధుడు వలన బాగా ప్రయాణాలు చేస్తారు. అలాగే మ్యాథమెటిషియన్ గాను, అలాగే మీరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు గాను, ఆస్ట్రాలజర్గా గాను మీరు బాగా రాణిస్తారు. 4th భావంలో గురు రాహులు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే మీకు మంచి 12th house లాడు 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ యోగాన్ని ఇప్పిస్తూ ఉంటాడు మీకు గురుడు వలన. రవి కూడా అంతే. అంటే ఏంటంటే మీకు చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణించడము, నాన్నగారికి బాగుండడము, అలాగే మ్యూజిక్ రంగంలో బాగా సక్సెస్ అవ్వడము, సంతానం విషయంలో కూడా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఉండడము. ముఖ్యంగా మీరు మ్యూజిక్ రంగంలో ఉంటే, సినిమా రంగంలో మ్యూజిక్ రంగంలో ఉంటాయి. ఆ మ్యూజిక్ రంగంలో కూడా బాగా డెవలప్ అవడం చాలా జరుగుతుంది. రవిగురుల కాంబినేషన్ అంతా కాదు. సుఖపడే గీతం ఉందంటారు సరే, అది బాగా ఉంది. మీకు తల్లి గారికి బాగుంటుంది. అలాగే శుక్రకేతువుల వలన పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఆడపిల్లలు అమ్మాయిలు మీకు పుడతారనడంలో సందేహం లేదు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో లాసులు వస్తాయి. ఎందుకంటే శుక్రకేతువులు పంచమభావంలో తప్పు అంటుంటాం, అందుకొద్దిగా తప్పు. కానీ సినిమా రంగంలో ఉన్న వారికి మాత్రం అవకాశాలు బాగుంటాయి. ఏదేమైనా మీ రాశి వారికి వివాద వేడుకలు అతి త్వరలో జరగబోతుందని చెప్పచ్చు. కానీ శత్రువుల వలన, రోగాల వలన భయం పొంచి ఉంది అని చెప్పచ్చు మీకు. అంతేకాకుండా మీ రాశికి అష్టమ స్థానం కూడా రవి గురుజులు చూడడం వలన, అష్టమ స్థానం చూసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడతారు. లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు విజయం సాధించడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ మీరు భాగ్యస్థానానికి శని దృష్టి వలన కొద్దిగా భాగ్యం అంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనం విషయంలోనూ, అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఆలస్యం అవడంలోనూ ఉంటుంది. అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్ల మీరు చేస్తున్న జాబులో బాగా సక్సెస్ అవుతారండి. అంటే ఉన్నతంగా రాణిస్తారు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి మీకు. దాంట్లో కూడా మీరు విజయం సాధిస్తారు. ఉన్నతంగా అంటే మీ జాబులో ఉన్నత ప్రమాణాలతోటి మీకు అంటే ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులే పర్ఫెక్ట్గా బాగున్నారు. ఉద్యోగస్తులే చాలా బాగుంది. లాభంలో ఉన్న రాహు కూడా ధనయోగాన్ని బాగా కలిగిస్తాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు కూడా ఇస్తూ ఉంటాడు రాహు. గంగా స్నానం కూడా చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా శని ప్రభావాన్ని కూడా
కొద్దిగా మీకు 12 భావంలో శని అంటే ఉన్న ఊరు నుంచి దూరంగా పంపించేస్తూ ఉంటాడు. అలాగే ఎక్కువ కష్టపడే తత్వంలో మీరు ఉంటారు అన్నది సందేహం లేదు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, విదేశాల్లో ఉంటూ వాళ్ళకి వీసా లేదనో, వీసా లేకపోతే ఉద్యోగం కూడా పైసా రాదుట, అంటే ఉద్యోగం ఉండమని, అక్కడ ఆ కంట్రీలో ఉండడానికి అవకాశాలు లేవని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు పర్టికులర్ డేట్స్లో వస్తూ ఉంటాయని చెప్తాను, నిజంగా జరుగుతూనే ఉంటాయనుకోండి, అది వేరే విషయము. అలాగే మీ ఉద్యోగంలో, మీ జాతకంలో కరెక్ట్గా ఏం కావాలి అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను హాఫ్ అన్ అవర్ వరకు క్లియర్గా అన్ని మొత్తం జాతకం కూలంకుషంగా మీరు అడగనివి అన్ని పాయింట్లు ఉంటాయి. మేము సాటిస్ఫై చేస్తుంటాం జాతకంలో. అది పర్ఫెక్ట్. చాలా మందిని అడగని చెప్తారు. సరే, అది పక్క పెడితే మీకు వాస్తురీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సందేహాలు ఉంటాయి. అంటే నా పేరు ఇది పలానా, నేను ఏ దిక్కున నివసిస్తే అంటే ఉంటే ఆ ఇంట్లో కలిసి వస్తుంది అని మనం అనుకుంటాం కదండి. నేను కూడా అనుకుంటూ ఉంటాను, మనం ఏడు పడమర తూర్పా అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు తెలుసు. వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఫోన్ చేయండి. అంటే మీకు ఎటువంటి ఏ దిక్కులో ఉంటే మీకు బాగుంటుంది. అలాగే మీరు గృహప్రవేశాలు ఏ నెలలో చేస్తే బాగుంటుంది, పెళ్లి సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే శంకుస్థాపన ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్పగలను. ఒకవేళ మీకు అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అని కింద కనిపిస్తుంది కదా, 7075389589 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరే, పక్కా పెడితే అసలు ముఖ్యంగా 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా, అయితే మనం ఏమైనా పరిష్కార మార్గాలను సూచించగలమా అని చెప్పచ్చండి. మన లిమిట్స్లోనే, అంటే మన డబ్బులు ఉన్న పరిధిలోనే చిన్న పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా అన్ని రాశుల వారికి నెలంతా కూడా ఆషాఢ మాసంలో మంచి శుభకార్యాలు ఏమీ ఉండవు. కాబట్టి దేవతారాధన ఎక్కువ చేసుకోవాలి, దైవ చింతన ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా 25వ తారీఖునే తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు చాలా అద్భుతమైన ఏకాదశి అన్నది. ఆ ఏకాదశి పూట విష్ణువుని ఆరాధించాలట. విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, విష్ణువుకి తులసి దళాలతోటి, మల్లె పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం సర్వదా శ్రేష్టం. విష్ణువుని పూజించాలి. అలాగే శివుడిని అభిషేకించాలి. విష్ణువుని కీర్తించాలి. పూజించాలంటే కీర్తించాలి విష్ణువుని. అంటే 108 నామాలు అంటుంటాం కదా, అలాగా అదొకటి. విష్ణు సహస్రనామాలు, అలాగే ఆయన్ని ఎక్కువగా మనం కీర్తిస్తూ ఉండాలి ఆ విష్ణువుని. తొలి ఏకాదశి కూడా అందుకని దాని వలన మన దగ్గరికి అంటే జనరల్గా మనం అంటాం కదా, యమభటులు దగ్గరికి రారు అంటాం కదా. యమభటులు దగ్గరకు రారు. ఎవరైతే తొలి ఏకాదశి పూట ఉపవాసం ఉంటారంటే దశమ పూట భోజనం చేసి, దశమ పూట నుంచి ఈవినింగ్ నుంచి ఉంది అంటే భోజనం చేయకుండా సాత్వికంగా ఆహారం తీసుకొని టిఫిన్ చేసి తర్వాత ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లోనే దాన్ని పారాయణం చేస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం ఫలం దక్కుతుంది. విష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా యమభటులు మన దగ్గరే రారు. అంతేకాకుండా ఈ ఏకాదశి పూట శివుడికి ఆరాధన చేయాలి. శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. శివుడికి మారేడు దళాలతోటి, మల్లె పువ్వులతోటి చేయడము, అభిషేకాలు మనకు తెలుసు కదా, అభిషేకాలు చేసుకోవడం అనేది చేసుకున్న తర్వాత అలంకరించడం, ఆయనకి స్వామిని కూడా శివుడిని కూడా మల్లె పువ్వులతోటి అలాగే మారేడు దళాలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజించడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహం అవ్వడం కూడా మల్లెపూలతో, శివుడిని మల్లెపూలతో పూజించిన వారికి భార్యాభర్తల యొక్క బంధం గట్టిపడుతుంది అని తెలుస్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇదొకటి చేయాలంటే ఈ రెండూ కాకుండా అమ్మవారి పూజలో ఎట్టి పరిస్థితులను వదలకూడదు. సాధ్యమైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ, అలాగే అమ్మవారి చండీ హోమాలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి నవగ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మందికి పరిహారమై
అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.